పట్టణాలు నగరాల్లో రెవెన్యూ రికార్డులను డిజిటలైజ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నక్ష పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇళ్లు స్థలాల వివాదాలకు చెక్ పెట్టి ఆస్తుల వివరాలు నిగ్గు తేల్చడం కోసం కర్నూలులో పైలట్ ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభించింది. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ కార్యక్రమంలో భాగంగా నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా 2 లక్షల వరకు జనాభా ఉన్న 152 మున్సిపాలిటీల్లో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఏడాది పాటు పైలట్ ప్రాజెక్టును అమలు చేసి తర్వాత వచ్చే ఫలితాల ఆధారంగా మార్పులు చేర్పులు చేయనున్నారు. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో 10 పట్టణాలు ఎంపికయ్యాయి. సిటీ ప్లానింగ్కి సంబంధించిన డెవలప్మెంట్స్ అన్ని ఎక్కడెక్కడ మనం చేయొచ్చు, ఎక్కడెక్కడ వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్లస్ ట్యాక్స్ పర్పస్ కోసం అని చెప్పేసి బిల్డింగ్స్ ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి, సో జనరల్గా వాళ్ళు అప్రూవల్ ఇచ్చినప్పుడు ఎన్ని ఫ్లోర్స్కి అప్రూవల్ ఇచ్చారు, వాళ్ళు ఎంతవరకు కన్స్ట్రక్ట్ చేశారు, సో అంతే జరిగిందా లేకపోతే అంతవరకే మనకు ట్యాక్సేషన్ పబ్లిక్ ఇస్తున్నారా లేదా, సో దీస్ ఆల్ మనకి ఐడెంటిఫికేషన్ అన్నది ఈ సర్వే యొక్క అవుట్పుట్స్లో వస్తుందన్నమాట. సో ఈ అనాలిసిస్ అన్నీ కూడా ఇన్ హౌస్లో కూర్చొని మనం చేసుకోవచ్చు, బట్ అక్కడికి వెళ్ళి మన సర్వేర్ చూడాల్సిన అవసరం కూడా లేదు. నక్ష అంటే పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి భూ రికార్డుల్ని మనం జియోస్పేషియల్ టెక్నాలజీ ద్వారా అధునాతనమైనటువంటి కెమెరాస్ని, డ్రోన్ కెమెరాస్ని, ఇట్లా టూల్స్ని ఉపయోగించి సర్వే చేసి సర్వే వివరాలన్నింటినీ కూడా భూమిపై ఉన్నటువంటి స్థితిగతులతో భూ యజమానులతో సంప్రదింపులు చేసి వాళ్ళ అభిప్రాయాలన్నింటినీ కూడా తీసుకొని అభ్యంతరాలు ఉంటే వాటిని పరిష్కారం చేసి ఫైనల్గా వివాదరహితమైనటువంటి ఒక శాశ్వతమైనటువంటి ల్యాండ్ రికార్డు బేస్ని తయారు చేయడానికి ఉద్దేశించింది నక్షా ప్రోగ్రాము.